మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ టౌన్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారంలో నిమిత్తం ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రజలలో ఒక మంచి స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన పూర్తి విశ్వాసము, మేము అందిస్తున్న సంక్షేమమే కానీ అభివృద్ధే కానీ మమ్మల్ని గెలిపిస్తుంది, మా అభ్యర్థులను గెలిపిస్తుంది, మేము కార్పొరేషన్ కైవసం చేసుకుంటామనే సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈరోజు సుమారు 4 వార్డులలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నాము. ప్రధానంగా మా దృష్టికి తీసుకొచ్చింది ఒకటి, సీసీ రోడ్లే కానీ, ఇండ్ల స్థలాలే కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే కానీ కొన్ని మంజూరైనే కట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది లబ్ధిదారులకు ఇల్లు కావాలి, ఇళ్ళ స్థలాలు కావాలి. దానికి తోడు ఈ మధ్యకాలంలోనే ఓ IIIT మహబూబ్నగర్కు, ఇంజనీరింగ్ కళాశాల మహబూబ్నగర్కు, డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సుమారు 600 కోట్ల రూపాయలతో డ్రైనేజు, సుమారు 200 కోట్ల రూపాయలతో త్రాగునీటి వ్యవస్థ, ఈ రకంగా విద్యనే కానీ వైద్యమే కానీ హాస్పిటల్ కూడా ఇనాగరేట్ చేయబోతున్నాము. త్వరలోనే గతంలో మేము ప్రామిస్ చేశాము మహబూబ్నగర్ జిల్లాని రెఫరల్ హాస్పిటల్గా, దానికి తోడు MRI సదుపాయాలు కూడా, ఆ ఎక్విప్మెంట్ కూడా, మెడికల్ ఎక్విప్మెంట్ కూడా మహబూబ్నగర్ GGHకు ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని తమ ద్వారా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదొకటి. ఇక హాస్పిటల్కు సంబంధించిన కోర్టులో కేసు ఉండే అది క్లియర్ అయింది. ఈ ఎన్నికల తర్వాత దాన్ని కూడా ఇనాగరేట్ చేయబోతున్నాం.